ఇంటర్ విద్యార్థులు రీకౌంటింగ్ రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే ఫీజు చెల్లించిన వారికి తిరిగి ఇచ్చేస్తామని జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను ముందుకు జరుపుతామని, పరీక్షల తేదీలపై కూడా సాయంత్రం స్పష్టత ఇస్తామన్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు అప్లై చేసుకోవాలని జనార్దన్ రెడ్డి సూచించారు. ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు రీకౌంటింగ్ కానీ రీవెరిఫికేషన్ కానీ అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. సువమోటోగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయిస్తుంది. సెకండ్, పాస్ అయినటువంటి వాళ్ళు నార్మల్ ప్రొసీజర్ ద్వారానే రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ ఆన్లైన్లో ఎప్పటిలాగానే అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ కోసం ఎవరైనా డబ్బు కట్టినట్లయితే ఫెయిల్ అయిన విద్యార్థులకు తిరిగి వాపసు ఇవ్వబడుతుంది. అట్లాగే పాస్ అయినటువంటి వాళ్ళకు కూడా మార్కులలో తేడా ఏదైనా వచ్చినట్లయితే వారి యొక్క అమౌంట్ వారికి కూడా వాపసు ఇవ్వబడుతుంది. ఇప్పటి వరకు అప్లై చేసుకునే వాళ్ళకు గతంలో 25వ తారీఖు అన్నాము, ఇప్పుడు 27 వరకు కూడా అవకాశం ఇచ్చాం. కొన్ని అడిషనల్ సెంటర్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది కాబట్టి ఆన్లైన్తో పాటుగా ఆఫ్లైన్ కూడా కొన్ని సెంటర్స్లో చేసుకునేటువంటి అవకాశం. ఆన్లైన్ ఎప్పుడైనా ఇబ్బంది అయితే ఆన్ అండ్ ఆఫ్ వెబ్సైట్ ఆఫ్కి వెళ్తుందని తెలిసింది. బట్ ఇప్పటివరకే 50,000కు పైగా ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు. అండ్ ఆఫ్లైన్లో కూడా చేసుకునేటువంటి అవకాశం 27వ తారీఖు వరకు. For more updates, please subscribe 99 TV Telugu.